అప్పుల బాధలు వెంటాడుతున్నాయా? అయితే 6 JVR వారి జాతిరత్నాలు ధరించండి. నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నిన్న జరిగినటువంటి తునిలో సంఘటన, 8th క్లాస్ ఒక అమ్మాయి పైన ఒక ముసలి ఆయన ఘాతకానికి పాల్పడిన సంగతి మీ అందరికీ తెలిసిందే. సో కట్ చేస్తే ఈరోజు మార్నింగ్ చనిపోయినట్టు తెలుస్తుంది. సో మరి ఆయన సూసైడ్ చేసుకున్నాడా లేదు అని అంటే పోలీసులు కస్టడీకి తీసుకెళ్తున్నప్పుడు, అంటే కోర్టుకు హాజరుపరచడానికి తీసుకెళ్తున్నప్పుడు మరి వీళ్ళ దగ్గర ఏమన్నా జరిగిందా అనేది మనకైతే తెలీదు. ఈ విషయాన్ని పూర్తిగా వివరించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ కట్టా కార్తిక్ గారు. మాట్లాడేది. నమస్తే అండి. సార్, మీరేమంటారు? నిజంగానే ఇది సూసైడ్ అంటారా? లేదు అని అంటే పోలీసులే ఈ విషయాన్ని పట్ల కొంచెం కేర్ తీసుకుని ఏదైనా చేశారు అనే వాగ్వాదం కూడా వినిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళ కొడుకు అంటున్నాడు, లేదు మా నాన్న వీళ్ళే చంపేశారు అని. సో మీరేమంటారు? తునిలో జరిగింది అత్యంత దారుణమైనటువంటి సంఘటన. 60-70 ఏళ్ళ ముసలాయన 8వ తరగతి చదువుతున్న పాపని నా మనవరాలు అని చెప్పే స్కూల్లో చెప్పి, మా మనవరాలకి ఆరోగ్యం బాగాలేదు, నేను ఇంటికి తీసుకెళ్తాను అని చెప్పి తీసుకెళ్లే క్రమంలో అక్కడ ఉన్నటువంటి ఏదో సపోటా తోట అంటున్నారు, ఆ తోటలోకి తీసుకెళ్ళి అఘాయిత్యానికి పాల్పడబోతే ఆ తోట యజమాని దాన్ని గుర్తించి ఆ ముసలి వ్యక్తిని రెడీ హ్యాండ్గా పట్టుకొని ఏం చేస్తున్నా ఏంటి పని అని నిలదీస్తే, పైగా ఆ తోట యజమానినే బెదిరించబోయి, నేను ఎవరో తెలుసా, నేను పలానోడిని పలానా అని చెప్పుకునే ప్రయత్నం చేసి గదమాయించి మొత్తానికి ఆ తోట యజమాని భయపడకుండా అతన్ని నిర్వహించి పోలీసులకు సమాచారం ఇచ్చి పోలీసులు పట్టించిన ఫలితంగా పోలీసులు కూడా ఈ సంఘటన సీరియస్గా తీసుకుని వెంటనే పోక్సో యాక్ట్ నమోదు చేసి అదుపులో తీసుకున్నారు. సమాజం వెంటనే పెద్ద ఎత్తున రెస్పాండ్ అయింది. ఎందుకంటే మనవరాలు వయసున్న పాప మీద ముసలివాడైనటువంటి ఈ ముసలి నక్క, ఇతని పేరు నారాయణరావు అంట, ఇంత దారుణానికి పాల్పడ్డాడు అనేటువంటి విషయాన్ని సమాజం జీర్ణించుకోలేకపోయింది. ఆ పాప వాళ్ళ నానమ్మ అయితే అతన్ని కొట్టింది కూడా, వెళ్ళి దాడి చేసింది. సమాజం మొత్తం మొహానత్పుగా ఊశారు, చేతరించుకున్నారు. తర్వాత నిన్న 5 గంటలప్పుడు పోలీసులు అరెస్టుగా కేసు నమోదు చేసుకున్నారట. ఫార్మాలిటీస్ అన్ని కంప్లీట్ చేసుకొని 10 గంటలప్పుడు మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచడానికి తీసుకెళ్తున్న క్రమంలో ఇతను నాకు వాష్రూమ్ వస్తుందని చెప్పేసి పోలీసులతో అడగటం, సరే ముసలివాడి కదా అని చెప్పేసి కొంచెం జాలిపడ్డం, జాలి ఏం లేదు, అది పోలీసులు ఏంటంటే కాలకృత్యాలకు అవకాశం ఇవ్వాలి, వాస్తవానికి ఇవ్వాలి. కాబట్టి ముసలివాడు అందులో కాబట్టి తప్పని పరిస్థితుల్లో వాళ్ళేదో వెనక ముందు ఆడుతూనే ఇచ్చారట అవకాశాన్ని కాలకృత్యాలకి. సరే, అతను కాలకృత్యాలు తీర్చుకునే క్రమంలో ఆ టైంలో వర్షం పట్టడం, పోలీసులు చెప్తున్న వివరం ప్రకారం చెప్తాను నేను మీకు, అక్కడ పోలీసులు చెట్టు కింద పోయి నిలబడటం, ఇతనేమో దాన్ని అడ్వాంటేజ్గా తీసుకొని అక్కడే ఉన్నటువంటి చెరువులోకి పోయి దూకటం జరిగిపోయిందంట. ఇతని చెరువులోకి ఎప్పుడైతే దూకాడో వెంటనే ఇతన్ని అదుపులో తీసుకోవడం కోసం పోలీసులు కూడా చెరువులో దూకి వెతికారట. కానీ చెరువు లోతు ఎక్కువ ఉండటం వల్ల వాళ్ళు చేయలేకపోయారు. తర్వాత అంటే ఈరోజు ఉదయం గజెత్తిగాలను తీసుకెళ్ళి ఎతికిస్తే బాడీ దొరికింది, అతను ఈ లోకాన్ని విడిచి వెళ్ళిపోయాడు అనేటువంటిది. అయితే వాళ్ళ కొడుకు అంటాడు, అంటే ఈ చనిపోయినటువంటి వాళ్ళ కొడుకు అంటాడు, మా నాన్నని పోలీసు వాళ్ళే కావాలని చెరువులో తోసారు అంటాడు. అంతే కదా అనేది. సరే, పోలీసు వాళ్ళు తోచారా, ఇతనే దూకాడా పక్కన పెడితే ఇతనికి బతికే హక్కు లేదు, ఇది నిజం. మన చట్టాలు ఈ ముసలివాన్ని ఏం చేయగలవు? మహా అంటే పోక్సో యాక్ట్ పెట్టారు, నాన్ అవైలబుల్ కేసులే, కాదనేది ఏం లేదు. పోలీసులను మనం ఇబ్బంది అంటే పోలీసులు మనం అంటానికి లేదు, పోలీసులు చట్టాల ప్రకారం పోవాల్సిందే, చట్టాల ప్రకారం కేసులు నమోదు చేయాల్సిందే. వాళ్ళేమి దాన్ని పెట్టి కాల్ చేయలేరుగా, చట్టాలు దానికి ఒప్పుకోవు కదా. సో పోలీసులు పోక్సో యాక్ట్ పెట్టారు. ఎంత నేరం చేసినప్పటికీ వాళ్ళ యాక్షన్ తీసుకోవడానికి, వాళ్ళంతటి తీసుకోవడానికి, వాళ్ళ సొంతంగా నిర్ణయాలు తీసుకోవడానికి ఉంటుంది, చట్టాల ప్రకారం తీసుకోవాల్సింది. చట్టాల ప్రకారం పోక్సో యాక్ట్ నమోదు చేశారు. పోక్సో యాక్ట్ ప్రకారం కేసుని కనుక జడ్జి గారు ఒప్పుకుంటే రిమాండ్ విధిస్తారు, నాన్ అవైలబుల్ కేసు, తొందరగా బెయిల్ రాదు. కానీ ఏదో ఒక నాడు బెయిల్ రావడానికి అయితే స్కోప్ ఉంటుందిగా. ఈ కేసు ఎప్పుడు తేదీ, ఎప్పుడు శిక్ష పడాలి అంటే ఇదంతా టైం ప్రాసెసింగ్. సమాజం చాలా విషయాలు డిమాండ్ చేస్తుంది. అంటే ఇలాంటి నేరస్తులను జైలులో పెట్టి మేపొద్దు, జైలులో పెట్టి పొద్దున బ్రేక్ఫాస్ట్, మధ్యాహ్నం లంచ్, ఈవినింగ్ డిన్నర్ ఇస్తూ వాళ్ళని జైలులో మోపేదేంది? దీనివల్లే నేరస్తుడికి భయం ఉంటలేదు, పదే నేరాలకు పాల్పడుతున్నారు. చాలా చోట్ల మైనర్ల మీద అఘాయిత్యాలకు పాల్పడటానికి ఉన్న కారణం ఏంటంటే శిక్ష వాళ్ళకి లేకపోవడం అంటారా? అవును, సరైనటువంటి శిక్షలు లేకపోవడం, సరైనటువంటి చట్టాలు లేకపోవడం ఫలితంగా పదే నేరాలకు పాల్పడుతున్నారు. సంవత్సరాల తరబడి వాళ్ళని పెట్టి మేపుతూ ఇంకా కేసు ఒక తునికి రాకుండా చేస్తున్నటువంటి సంఘటనలు కూడా చాలా ఉన్నాయి. కాబట్టి సమాజం నుంచి వచ్చే డిమాండ్ ఏంటంటే ఇలాంటి వాళ్ళని వెంటనే పనిష్ చేయాలి అనేటువంటిది. ఇప్పుడు హైదరాబాద్లో దిశ ఎన్కౌంటర్ మీకు ఐడియా ఉంటుంది. రోడ్డు మీద ఒక వెటర్నరీ డాక్టరు బైక్ పాడవటం ఫలితంగా రోడ్డు మీద ఆగిపోతే అటుగా వెళ్తున్నటువంటి లారీ డ్రైవరు ఆకతాయిలు
ఆ అమ్మాయిని వెంబడించి ఆ అమ్మాయి మీద ఘాతకానికి పాల్పడి ఆ అమ్మాయిని చంపేసి ఆ టైంలో కూడా సమాజం పెద్ద ఎత్తున రియాక్ట్ అయ్యి ఇలాంటి వాళ్ళని జైల్లో పెట్టి మేపొద్దు, వెన్నే వీళ్ళని ఎన్కౌంటర్ చేయాలని సమాజం డిమాండ్ చేసింది. అనుకున్నట్టే పోలీసులు వాళ్ళని ఎన్కౌంటర్ చేశారు. సరే పోలీసులు చెప్పిన వర్షం ఏంటంటే సీన్ రీక్రియేషన్ కోసం తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు పోలీసుల దగ్గర గన్ను లాక్కొని మా మీద కాల్పుడు జరగకపోతే ఆత్మరక్షణ కోసం చంపేశామని చెప్తారు. పోలీసులు అంతేగా చెప్పేది, మేము ఎన్కౌంటర్ చేసాము కావాలని చేసామనే విషయాన్ని చెప్పలేరు కదా. ప్రజలకు అనుమానాలే చాలా ఉన్నాయి. కానీ అయినప్పటికీ ప్రజలకు తమకున్న అనుమానాలన్నీ పక్కన పెట్టి పోలీసులకి జిందాబాద్ కొట్టారు. ఎందుకు? అలాంటి వాళ్ళకి బతికే హక్కు లేదని. ఇప్పుడు ఇక్కడ పోలీసు వాళ్ళు తోసారా లేదు తనే దూకాడా అన్నది వదిలేయండి, అతనికి ఈ భూమి మీద హక్కు లేదు, బతికే హక్కు లేదు లేదు. అందుకనే మన చట్టాలు ఏమి చేయలేవు కాబట్టి పోలీసులు ఏం చేయలేరు కాబట్టి వ్యవస్థలు ఏం చేయలేవు కాబట్టి దేవుడు బుద్ధి చెప్పాడు. గంగమ్మ బుద్ధి చెప్పింది. గంగమ్మే ఇతన్ని ఈ కానరాని లోకాలు తీసుకెళ్ళిపోయింది. అరే భూమి మీద బతికే హక్కు లేదు, నువ్వు చేసింది చిన్న పని కాదు, నేను సమాజం అట్టా రిసీవ్ చేసుకోదు, నేను సమాజం తువాను ఊసేసింది, ఏంటిది అంటే వాస్తవానికి మనోరాన్ని ఎత్తుకొని తిప్పాల్సినటువంటి వయసు. అవును కార్తిక్ గారు, నేను అదే అడుగుదాం అనుకుంటున్నాను మిమ్మల్ని. ఇప్పుడు ఈయన చనిపోయాడా లేకపోతే వాళ్ళే తోసేశారా అనేది పక్కన పెడితే, అలాంటి ఒక నీచుడు చనిపోయాడు అని అంటే వాళ్ళ పైన మీ అభిప్రాయం ఏంటి? ఆయన పైన, ఈ నారాయణరావు పైన మీ అభిప్రాయం ఏంటి? దీనివల్ల ఏంటంటే రేపొద్దున ఇలాంటి నేరాలు చేయాలనుకునే వాళ్ళు కొంత భయపడతారని అనుకుంటున్నాను. నేను ఇలాంటి నేరాలు చేసే వాళ్ళందరికీ కూడా చెప్పే విషయం ఏంటంటే, అరే నాయన మీరేదో ఒక 10 నిమిషాల ఆనందం కోసం లేదా 5 నిమిషాల ఆనందం కోసం ఆవేశపడితే తర్వాత జరిగే పరిణామాలు మీ జీవితాన్ని ఇబ్బందికరంగా తయారు చేస్తాయి. బతకటానికి మీ మీద మీకే అసహ్యాన్ని క్రియేట్ చేస్తాయి. ఎందుకురా ఈ బతుకు అనిపిస్తాయి. ఒకేపు జైలుకి వెళ్లాల్సిన పరిస్థితి, కుటుంబం కూడా బాధపడాల్సిన పరిస్థితి, నీ వల్ల నీ కుటుంబ సభ్యులు బాధపడే పరిస్థితి, నేను కుటుంబ సభ్యులు కూడా నేను ఓన్ చేసుకుంటారు. ఇప్పుడు ఇలాంటి వాడి పెళ్ళైందనుకో, ఎవరైనా భార్య ఇలా నోడు నా బొగుడు చెప్పుకోగలదా? కావాలంటే చాలామంది అయితే విడాకులు ఇచ్చేస్తారు. ఇలాంటి వాడు భర్త అని చెప్పుకున్న దానికంటే బయటకు ఉంటాం, దూరంగా ఉంటాం బెటర్ అని చెప్పి విడాకులు ఇచ్చేస్తారు. ఇలాంటి వాళ్ళకి కుమార్తెలు ఉన్నారనుకో, వాళ్ళ స్కూల్లో పలానోడు మా తండ్రి అని చెప్పుకోగలరా? పైగా వాళ్ళ పిల్లగాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తారు. ఓ పలానోడు కొడుకట, పలానోడు కూతురట, వీడితో జాగ్రత్తగా ఉండాలి అని చెప్పేసి పెట్టాలి అని మాట్లాడుకుంటారు. వాడు చేసిన పాపానికి వీళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తారు. సో ఇలాంటి వాళ్ళ వల్ల కుటుంబం ఇబ్బంది పడింది, వాడి సంతానం ఇబ్బంది పడింది. పైగా వాడికి ఏమన్నా వాడి రేపు పొద్దున బెయిల్ మీద బయటకు వచ్చినా ఎవడన్నా రిసీవ్ చేసుకుంటాడా? మాట్లాడాలన్నా కానీ భయపడతారు. ఓ ఇలాంటి వాడితో స్నేహం చేస్తే బయటకు నన్ను కూడా అది అనుకుంటారేమో అని చెప్పేసి. కాబట్టి 5 నిమిషాల సుఖం కోసం 10 నిమిషాల సుఖం కోసం తప్పులు చేస్తే జీవితం నరకప్రాయం అయిపోయింది. నరకం అక్కడ ఉంటుందో లేదో నాకు తెలియదు, కానీ కిందే నరకం అయితే కనిపిస్తుంది ఖచ్చితంగా. సమాజం తువాను ఊసిద్ది, రిసీవ్ చేసుకోదు. నీకు భార్య పిల్లలు ఉంటే వాళ్ళు నిన్ను ఓన్ చేసుకోరు, వాళ్ళు నీ నుంచి దూరం అయిపోతారు. పైగా నీ వల్ల వాళ్ళు పనిష్మెంట్ అనుభవిస్తారు. ఎన్నిటికంటే కూడా నేరం చేయకుండా ఉండటం అనేది చాలా ఉత్తమం కదా. ఆ శనికావేశాలకి లోను కాకుండా ఉండటం అనేది ఉత్తమం కదా. కాబట్టి ఈ నేరం చేసే వాళ్ళంతా కూడా ఈ సంఘటన తెలుసుకోవాలి. అతను దూకాడా లేదు వీళ్ళు నెట్టారని పక్కన పెట్టేస్తే, అతను దూకితే గనక దూకాల్సినంత అవసరం ఎందుకు వచ్చింది? పరువు పోయింది, బతకలేని పరిస్థితి ఏర్పడింది. ఒక ఎవరైనా బయట వాళ్ళు చూస్తే చెప్పు తీసుకొని కొట్టే పరిస్థితిలోకి అతని జీవితం నెట్టబడింది. అతను ఏదో లోకల్లో చిన్నపాటి లీడర్ అట. మరి ఆ లీడర్ కాస్త అతన్ని అసలు వీడియోలో కూడా అంటున్నాడు, నేను ఎవరినో తెలుసా అంటున్నాడు. అతన్ని సమాజం వేలేసే పరిస్థితిలోకి అతను వెళ్ళిపోయాడు. కాబట్టి ఈ పరిస్థితి ఎవరు తెచ్చుకోవద్దని నా భావన. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్ గారు.